Here is the non-spoiler review of the film ఒక పథకం ప్రకారం తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. యాక్టెడ్ బై సాయి రామ్ శంకర్. ఇతను వచ్చేసి రవితేజ గారు నేనింతే మూవీలో ఉన్నారు. అల్లరి నరేష్ గారు అభయం మూవీలో కూడా ఉన్నారు. ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి హీరో గురించి. ఇంకా శృతి సోది అనే యాక్టర్ ఉన్నారు. ఈ యాక్టర్ వచ్చేసి పటాస్ మూవీలో హీరోయిన్ కింద చేశారు. అండ్ సముద్రకని కూడా ఉన్నారు ఇందులో. అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీ అనేది ఫిబ్రవరి 2025లో రిలీజ్ అయింది థియేటర్లో. ఇప్పుడు రీసెంట్గా మొన్న 27th జూన్ ప్రైమ్ వీడియోలో తెలుగు స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, జస్ట్ 2 hours 12 minutes ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా సమాధాన పుస్తకం అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. దాంతోపాటు కన్నప్ప మూవీ రివ్యూ, మార్గన్ మూవీ రివ్యూ, F1 మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఈ ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాల గ్యాప్లో లవ్ పాజిటివ్ అనే మూవీ చూశాను. ఆ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. రివ్యూలు ఎటుకిచ్చినా కూడా కంటెంట్ జెన్యూన్గా అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే తను ఏం తప్పు కోర్టులో చూపిస్తారు సీను హీరోని. నేనేం తప్పు చేయలేదు, నా కేసు నేను, అతని కేసు అతనే వాదించుకుంటూ ఉంటాడు. ఇంకా అతను తప్పు చేశాడా లేదా ఒకవేళ తప్పు చేయకపోతే తన కేసు తనే వాదించుకుని గెలిచాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఎంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే జస్ట్ ఓకే, 1 time వాచబుల్ అని ఫస్ట్ హాఫ్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అని అనిపించింది. ఇంకా ఓవరాల్గా గుడ్ వాచ్ అని అనిపించింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ ఇంకా హీరో గారు యాక్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే కళ్ళల్లో ఎమోషన్ చూపిస్తారు. ఆ సీన్ చూస్తే నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. యాక్టింగ్ బాగుంది హీరో గారిది. ఇంకా ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. ఇంకా ఈ సినిమాకి వచ్చేసి మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఇంకా పటాస్ మూవీలో హీరోయిన్ సిఐ కింద బాగా చేశారు పటాస్ మూవీలో హీరోయిన్ గారు కూడా. ఇంకా సముద్రకని గారు కూడా బాగా చేశారు యాక్టింగ్ ఉన్నంతలో. కానీ డబ్బింగ్ అసలు బాగలేదు సముద్రకని గారిది, మిగతా వాళ్ళు డబ్బింగ్ పర్లేదు. ఇంకా ఈ మూవీ వచ్చేసి రన్ టైం కూడా 2 hours 12 minutes 2 hours 15 minutes ఉంది, అది కూడా ప్లస్ పాయింట్. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని ఇంట్లో పట్టుకుంటాడు హీరో, కొన్ని ఆధారాలు సేకరిస్తాడు. ఆ సీన్లు అయితే చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్లో. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. రొటీన్ ట్విస్ట్ అయినా కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశారని అనిపించింది నాకైతే. ఈ సమాజంలో జరుగుతున్న నిజాన్ని బాగా చూపించారనిపించింది ప్రీ క్లైమాక్స్లో ఒక సీను, క్లైమాక్స్లో సీన్ చూసిన తర్వాత. ఇంకా ఈ మూవీలో వచ్చేసి ఇవే ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి హీరోకి ఈజీగా ఆధారాలు దొరికేస్తుంటాయి చాలా సింపుల్గా. స్టోరీ కూడా నెక్స్ట్ ఏం జరుగుద్దో గెస్ చేసేయగలం. ఇంకా ఆధారాలు అయితే ఇంకా చాలా ఈజీగా దొరికేస్తాయి. ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. ఇంకా హీరోకి అన్నీ అనుకూలంగానే జరిగిపోతూ ఉంటాయి, అదొకటి బిగ్గెస్ట్ మైనస్. ఇంకా అంతే. అందువల్లనే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అన్నది అందుకే. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూశారు, థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా, ఎందులో చూసారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీ రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇస్తాను నేను రేటింగ్. తమిళలో కూడా పెట్టేశాను 4.5 out of 5 అంటే మస్ట్ వాచ్, ఒకసారి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అని అర్థం. ఇంకా అంతేనండి ఈ రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాల గ్యాప్లో లవ్ పాజిటివ్ అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.